హాయ్ హలో అండి, వెల్కమ్ టు పద్మగారి వంటిల్లు. చూడండి, ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. మునగాకు పౌడర్ ఎలా చేయాలండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామండి. ఒక 2 స్పూన్స్ ధనియాలండి, ఒక 2 స్పూన్స్ శనగపప్పు అండి, ఒక 1 స్పూన్ జీరా అండి, జీలకర్ర, ఒక 1.5 స్పూన్ మినపప్పు అండి, పల్లీలు ఒక 2 స్పూన్ తీసుకురండి, ఒక 10 దాకా డ్రై మిర్చి అండి, కరివేపాకు ఒక చిన్న బౌల్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులండి, ఉప్పు అండి, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు. ఇది మునగాకు ఒక బౌల్లో తీసుకున్నానండి, ఈ సైజ్ బౌల్లో. దీంట్లో సగం కన్నా కొద్ది తక్కువైనా పర్లేదండి కరివేపాకు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ మనం పల్లీలు వేయించుకోవాలండి. ఓకే, పల్లీలు వేగిపోయాయండి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఒక 2 స్పూన్స్ అంతా పోసుకుంటే సరిపోతుందండి ఆయిల్. నెక్స్ట్ శనగపప్పు అండి, శనగపప్పు, కొద్దిగా మినపప్పు అండి, ధనియాలు వేసుకున్నామండి, మంచి వాసన వస్తుందండి. నెక్స్ట్ మెంతులు వేసుకుందామండి. నెక్స్ట్ జీలకర్ర అండి, డ్రై మిర్చి అండి, ఎక్కువ ఏది మాడగొట్టదండి, ఒక్కొక్కటి వేసుకుంటా ఒక 2-3 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు బాగా ఫ్రై అయినది, తీసేద్దామండి. కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. దీంట్లో కరివేపాకు వేసుకుని వేయించుకుందామండి. కరివేపాకు మొత్తం సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇది మునగాకు చాలా మంచిదండి. ప్రతిరోజు మనము తింటే ఇది హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు 15 గ్రాములు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటుందండి. ఇది మునగాకు కరోనా ఆర్టరీ కూడా అందులో బ్లాక్స్ రాకుండా ఉపయోగపడుతుందండి మనకి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా రాకుండా ఉపయోగపడుతుందండి. మునగాకు తప్పకుండా అందరూ తీసుకోవాలండి ప్రతిరోజు. మన బాడీలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తనాళాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది రోజు మనం తీసుకుంటే, రోజు ఆహారంలో ఇది ప్రతిరోజు ఒక 15 గ్రామ్స్ మోతాదులో మనం తీసుకుంటే చాలా మంచిదండి గుండెకి. ఇది ఓకే అండి, ఇది మనం తీసేసుకుందామండి. ఫ్రై అయింది. ఆల్రెడీ మునగాకు కొద్దిగా కడిగి ఆరబెట్టానండి, కొద్దిగా డ్రై కూడా అయిందండి. ఇది ఎక్కువ ఏది మాడగొట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఫ్రై మొత్తం. మనము పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే, చిన్న పిల్లలకండి రోజు ఒక 1 స్పూను వాళ్ళు తినే ఆహారంలో కలిపేసి ఇస్తుంటే చాలా మంచిదండి పిల్లలకి. పెద్ద అయ్యాక తినమంటే అసలు తినరండి పిల్లలు. సో మనమే ప్రయత్నం చేయాలండి.
క్రిస్పీగా అయిందండి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ కట్టేస్తానండి నేను. ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందామండి ఇదంతా. చూడండి, మిక్సీ పట్టేటప్పుడు ఒక 4-5 వెల్లిపాయలండి, కొద్దిగా 2 రెక్కలు చింతపండు అండి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఉప్పు వేసి గ్రైండ్ చేద్దాం. చూడండి, మన పౌడర్ అయిపోయిందండి, పప్పులే అన్నీ. ఇప్పుడు ఇది కరివేపాకును మునగాకు 2 కలిపి గ్రైండ్ చేసుకుందామండి. ఓకే, చూడండి, మునగాకు రెడీ అయిపోయిందండి. ఇందాక కూడా చెప్పాను కండి మునగాకు గురించి బెనిఫిట్స్. అది తప్పకుండా మీరు అందరు పాటించండి. మునగాకు తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ మునగాకు కూడా మీరు ఒక్కసారి అందరు ట్రై చేయండి, తినండి, డైలీ డైట్లో తీసుకోండి. పిల్లలకైనా రోజు ఒక 1 స్పూన్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే ముందుకు వాళ్ళు తీసుకుంటారండి. లేదంటే ఇప్పుడు మనం అలవాటు చేయకపోతే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అసలు తినమంటే కూడా తినరండి. మా పిల్లలు కూడా అంతే అండి. మునగాకు అంటే వాళ్ళు తినకపోయారు ఇంత ముందుకు. ఇప్పుడు మా బాబు మునగాకు పౌడర్ చాలా బాగా తింటాడండి. కంపల్సరీ వాడు యూఎస్లో ఉంటాడు, కానీ వాడిని చేసి పంపిస్తానండి మునగాకు పౌడర్ కూడా నేను. ఓకే, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.